మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఎస్కే భాషా ఆధ్వర్యంలో ఇటీవల కావలి మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం వీధిలో నివాసముంటున్న ఒక పేద రియాజ్ కుటుంబం అత్యవసరముగా ఇతర ప్రాంతమునకు వెళ్లినప్పుడు దొంగలు తాళం పగలగొట్టి 8 సవర్ల బంగారు నగలు అపహరించడం జరిగింది. పై విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జాగో సేవా సంస్థ అధ్యక్షులు ఎస్కే జమీర్ సహకారంతో కావలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే ఫిరోజ్ ని సంప్రదించి ఫిర్యాదు చేయడం జరిగింది. తదుపరి సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి అన్వేషించి ఆచూకీ తెలుసుకుని వారి నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకుని రియాజ్ కుటుంబంకు అప్పగించడం జరిగింది. ఇదే నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, ప్రేమాభిమానులు ఎస్కే ఫిరోజ్ ని ఆత్మీయంగా కలుసుకుని దుస్సాలువ, గులాబీ మాలలతో ఘనంగా సత్కరించి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. పై కార్యక్రమంలో మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్, రత్నమ్మ ఫౌండేషన్ ఎంబీ ప్రసాద్ రావు, ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ దామా మధుసూదన్ రావు, టైమ్ టు హెల్ప్ ట్రస్ట్ నందిపాటి రమేష్, ఎస్కే జమీర్, జాగో సంస్థ గుడ్మెన్ ట్రస్ట్ ఎస్ బ్రహ్మయ్య, సామాజిక సేవకులు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు అజిత్ బాబు, మహబూబ్ బాషా, ఎల్ఐసి రమేష్, అధ్యక్షులు టైలర్స్ అసోసియేషన్, మజీద్ అధ్యక్షులు అబూ సులేమాన్ తదితరులు పాల్గొన్నారు. లేదంటే వాళ్ళకి ఏమన్నా మంచి సౌకర్యం కల్పించాలన్నా మరి ఆర్థిక స్తోమత ఉండాలి కాబట్టి వారు సంపాదనలోనే కొంత కూడబెట్టుకొని బంగారు నగలు చేయించుకోవడం జరిగింది. మరి ఈ దొంగతనం జరిగిన తర్వాత కావులో ఉన్నటువంటి జాగో సేవా సంస్థ జమీర్ గారిని మరి కలవడం జరిగింది. కలిసి మా ఇంట్లో చోరీ జరిగింది, మాకు చాలా అన్యాయం జరిగిందని చెప్పి రియాజ్ గారు జమీర్ చెప్పిన వెంటనే కావులో ఉన్నటువంటి సేవాభావం గల వారు, మనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు, అభిమాన పాత్రులు శ్రీ ఫిరోజ్ సార్ గారిని కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి వారి పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి మరి వారు పడిన కష్టమో నష్టమో బాధో బరువో అది మనకు తెలియదు, కానీ వారు వెంటనే దాని తగు రీతిలో ఛేదించి పర్యవేక్షించి మరి ఆ బంగారం మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. ఈరోజు 8 సవర్ల బంగారం అంటే దాదాపు 10 లక్షల రూపాయలు. మరి ఒక పేద కుటుంబం 10 లక్షలు కూడబెట్టాలంటే ఈ జన్మ సాగు, మరో జన్మ కావాలి. మరి ఈ పరిస్థితిలో మా స్వచ్ఛంద సంస్థ దృష్టికి వచ్చింది. జమీర్ గారు మాకు తెలియజేయడం జరిగింది. మాకు చాలా సంతోషం వేసింది. గతంలో కూడా ఫిరోజ్ సార్ గారు ఒక హోటల్లో ఒక కార్మికుడు దాన్ని పోతూ గుండె నొప్పి వచ్చి పడిపోతే సార్ అటువైపుగా బైక్ మీద పోతూ ఆగి ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో వెంటనే మీరు సిపిఆర్ చేసి అతని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఈరోజు అతనికి ప్రాణం పోశారు. ఈరోజు అతను హ్యాపీగా అతని కార్యక్రమం చేసుకుని ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మరి అటువంటి అధికారిని మనం సన్మానించుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. కారణం ఏంటంటే ఎచ్చట అభివృద్ధి తాండవిస్తుందో అక్కడ ప్రతి ఒక్కరికి ఉపయోగం జరుగుతుంది. పోలీస్ అనే పదానికి ఒక నిర్వచనం తీసుకొచ్చారు సార్. పి అంటే పొలైట్, మర్యాద. ఓ అంటే ఒబీడియన్స్, విధేయత. ఎల్ అంటే లాయల్టీ, హుందాతనం. ఐ అంటే ఇంటెలిజెన్సీ, తెలివితేటలు. సి అంటే కరేజ్, ధైర్యం. ఈ అంటే ఎఫిషియన్సీ, సామర్థ్యం. ఇవన్నీ ఉన్నదే పోలీస్. ఆ పోలీస్ మా సారు. కాబట్టి ఆయన సన్మానించుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మా స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన పుట్టిన చింత చిగురు కూడా చావి అన్నట్టు ప్రతి ఒక్కరు సార్
మా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిధిలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్. ఇటువంటి వ్యక్తులతో వీళ్ళందరికీ నేను గౌరవ దృష్టి కావడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఎందుకంటే నేను రిటైర్డ్ అయ్యి కూడా మరి ఈ సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నానంటే మరి వీళ్ళందరి యొక్క తోడ్పాటు, ప్రేమాభిమానాలు, ఆత్మాభిమానాలు ఇవన్నీ ఉండబట్టే ఈరోజు నేను చేయగలుగుతున్నాను సార్. కాబట్టి నేను ఐ ఆమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ సార్. నేను రిటైర్డ్ అయినా కూడా సామాజిక సేవ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి. వీళ్ళందరూ సహకరిస్తే మనం ఏమైనా చేయగలం కానీ లేకపోతే చేయలేము. కాబట్టి ఒక ఫోన్ కాల్తో అందరూ వచ్చి ఫిరోజ్ గారికి సన్మానమా, తప్పక వస్తాం అని చెప్పి వచ్చి ఈరోజు సన్మానించుకున్నారు. చాలా సంతోషం, ఆనందకర విషయం. మరి రియాజ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా ఇక మీతో కూడా ఆ బంగారు వస్తువులు కానీ మీ ఇంట్లో వస్తువులు కానీ ఎక్కడ పోయేటప్పుడు పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేసి వెంటనే పోయి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయండి. మరి పోయిన వస్తువు దొరకడం చిన్న విషయం కాదు. ఈ రోజు నిజంగా చాలా యాదృచ్ఛికం. మరి సార్ యొక్క ప్రయత్నం, ఆయన ఉన్నటువంటి సేవాభావం ఈ రోజు మీకు గుర్తింపు తెచ్చి మీ సొమ్ము మీకు అందజేయడం జరిగింది. కాబట్టి వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వందే భారత్.